చూడండి, ఒక భార్య మనకి మానసికంగా, శారీరకంగా ఎప్పటికప్పుడు ఒక తోడ్బాటును అందిస్తుంది. భార్య వియోగాన్ని, బంధుబాంధవుల అనాదరము, చూడండి, మన బంధుమిత్రులు మనల్ని గౌరవించకపోతే, మనల్ని అవమానపరిస్తే ఆ బాధ, రుణశేషము, అప్పు కట్టాల్సిందనుకోండి, ఆ అప్పు రోజు రోజుకి పెరిగిపోతుంది అనుకోండి, దానికి వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ ఇలా కడుతూ పోతున్నాం అనుకోండి, మన మనసులో ఏదో తెలియని భారం ఎప్పుడు మనల్ని డౌన్ చేస్తూ ఉంటుంది. దుష్టరాజును సేవించటం. సో, ఒక క్రిమినల్ మైండెడ్ కింగ్‌ని మనము సర్వ్ చేయడం వల్ల వాడి చెప్పు చేతల్లో మనం ఉంటాం. మన జీవితాన్ని సర్వనాశనం చేయడానికి వాడొక్కడు చాలనమాట. వాడు మన జీవితంలో సంతృప్తి లేకుండా చేస్తాడు. మనకు నచ్చింది చేయనీయడు. ఏదైతే తప్పో అది మన చేత చేయించడం జరుగుతుంది. దారిద్ర్యము అంటే పేదరికము. మనకు ఎన్నో కోరికలు, అభిలాషలు ఉంటాయి. అవన్నీ తీర్చుకోవడానికి మనకి డబ్బు అవసరము. ఎంత డబ్బు అవసరం అంటే ప్రస్తుత సమాజంలో చూస్తే కోరికలకి అవధులు లేకుండా పోతున్నాయి. కాబట్టి దారిద్ర్యము అనే అంశాన్ని మనము అంత తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దారిద్ర్యం, పేదరికంలో ఉన్నవారు కూడా ఆనందంగా ఉన్నవారు నేటి సమాజంలో కూడా ఉన్నారు. నేను చాలామందిని చూశాను. కాబట్టి దారిద్ర్యాన్ని మీరు అంతగా సీరియస్‌గా తీసుకోవద్దు. దారిద్ర్యంగా ఉన్నా సరే మీరు ఏ విధంగా మీ జీవితానికి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయండి. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి ఎంత డబ్బు అవసరమో అంత సాధించండి. అజ్ఞానులు, స్వార్థపరులైన వారు గల సభ, సో మూర్ఖులు ఉన్నటువంటి సభ, ఇవన్నీ అగ్ని లేకుండానే శరీరమును దగింపజేయును. సో ఇవన్నిటికీ చాలా దూరంగా ఉండాలి. ఇవన్నీ ఉన్న ప్రజలు మన చుట్టూ ఎవరైనా ఉంటే వారిని మనం వీలైతే మంచి మాటలు అడిగి, మంచి సహాయం చేసి వారిని ఆదరించాలి. వారి మీద ప్రేమ చూపించాలి. వారిని కూడా జీవితం మీద ఒక ఆశ కోల్పోకుండా ఆసక్తి కలిగించే విధంగా మన మాటలు ఉండాలి. అటువంటి వారిని మనం జీవితంలో ముందుకెళ్ళేలా, ఆధ్యాత్మికంగా పురోగమించేలా మనము తోడ్పాటును అందించాలి. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటే మనం కూడా మనం ఒక సర్ది చెప్పుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా భగవంతుడి యొక్క పాద పద్మాలను మాత్రం విడవకూడదు. మనల్ని భగవంతుడే ఈ సంసార చక్రం నుంచి బయటపడేస్తాడు చివరికి. కాబట్టి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి మోటివేట్ చేయండి.